మన స్టైల్లో చికెన్ కర్రీ ఉండదండి. అలాగే మనకు కావాల్సిన చూద్దామండి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు వేసుకోండి చాలు. ఆ గ్యాస్ మీద కూర తగ్గేసుకొని ఆ కుసంత నూనె వేసేసుకున్నారనుకోండి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఆ ఉల్లిపాయలు వేసుకున్నారనుకోండి. ఉల్లిపాయలు వేసుకుని కాసేపు అలా గోలించి ఆ పచ్చిమిరపకాయలు వేసుకొని ఆ పచ్చిమిరపకాయలు వేసుకున్న ఒక 2 నిమిషాలకి ఆ టమాటా మర్చిపోకండి బాబు. ఆ టమాటా ఉంటేనే మీకు రుచి తెలుస్తుంది. దాంట్లో కావాల్సిన అన్నీ వేసేసిన తర్వాత కాసేపు మగ్గనిచ్చండి. మగ్గనిచ్చిన తర్వాత పసుపు వేసుకోండి బాబు. ఆ పసుపు వేసుకున్నారనుకోండి ఆ కలర్ మారుతుందండి. అన్నీ వేసిన కాసేపటికి ఆ చికెన్లు వేయండి బాబు. అవి మర్చిపోకండి. అవి వేసిన తర్వాత బాగా మగ్గనివ్వండి. లేకపోతే ఉడకదు, అది తిన్నాక బాగోదండి బాబు. చికెన్కి అంతా బాగా మగ్గిన తర్వాత అలాగే మన ఉప్పు మర్చిపోకండి. మన ఉప్పు కొంచెం తగిలించండి. కారం వేసుకోండి బాబు. కారం వేసుకోకపోతే ఏం కారం ఉండదు మీకు. మాటికి బాబు బాబు అంటున్నాను, మేమేమనుకోకండి. మాది గోదావరి కదండి, ఆర్డర్ అయిపోయింది బాబు. మాకు చెప్పడం మర్చిపోయాను, కొత్తిమీర మీ ఇష్టం ఉంటే వేసుకుని లేదు. అసలు ఏం చెప్పడం మర్చిపోయాను నేను. సబ్స్క్రైబ్ చేయండి నేను కొంచెం.